సమ్మర్ టైం రానే వచ్చింది. సమ్మర్ అనగానే హాలిడేస్ గుర్తుకొస్తాయి. ఎండాకాలం ఎలా ఉన్నా ఆటపాటలకు విహారయాత్రలకు ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం తెలంగాణ టూరిజం శాఖ ఎలాంటి ప్యాకేజీలు అందిస్తోంది? మన దగ్గర ఉన్న టూరిజం స్పాట్స్ ఏంటి? తెలంగాణ కళలకు పురాతన కట్టడాలకు పెట్టింది పేరు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు అధికారులు. సీజన్ కి తగ్గట్టుగా టూరిజం ప్యాకేజీల్ని అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చే టూరిస్ట్ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్యాకేజీల్ని పరిచయం చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ప్యాకేజీల్లో తెలంగాణలోని కొత్త పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపునకు నోచుకొని ఎన్నో పర్యాటక కేంద్రాలకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వాటిల్లో నల్గొండ జిల్లాలో టూరిస్ట్ స్పాట్ గా బుద్ధిస్ట్ సర్క్యూట్ ను సమ్మర్ ప్యాకేజీలో అందిస్తున్నారు. నాగార్జున సాగర్ లో బోటింగ్, నాగార్జున కొండపై బుద్ధుడి మ్యూజియం లాంటివి ఈ ప్యాకేజ్ లో ఉన్నాయి. తెలంగాణ ఊటీగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాను వేసవి విడిదిగా ఎంచుకోవచ్చని అంటున్నారు టూరిజం అధికారులు. వైల్డ్ లైఫ్ శాంచురీస్, సఫారీ రైడింగ్, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాటర్ ఫాల్స్ ఇక్కడి స్పెషాలిటీ. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్ ని ప్యాకేజీలుగా అందిస్తున్నారు. సిటీ జనం ఎక్కువగా ఇష్టపడే టూరిజం అడ్వెంచర్ టూరిజం. కొండలు గుట్టలు ఎక్కడం, డిఫరెంట్ యాక్టివిటీస్ తో గేమ్స్ కండక్ట్ చేయడం, అడ్వెంచర్ గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోనూ అడ్వెంచర్ టూరిజం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టూరిజం శాఖ అధికారులు చెప్తున్నారు. ఇవే కాక లేక్స్, వాటర్ ప్రాజెక్టుల దగ్గర బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. లోకల్ ప్యాకేజెస్ కింద అయితే మనకి కొత్త ప్రదేశాలు చూడాలనే ఉత్సాహాలు ఉన్న వాళ్ళకేమో ఇటు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఒకటి మనం పూర్తి స్థాయిలో ఈరోజు మన వాళ్ళని పరిచయం చేస్తున్నాం. ఆదిలాబాద్ కూడా చక్కటి మన స్విట్జర్లాండ్ లాగా, మన అరకు లాగా, మన కాశ్మీర్ లాగా, మన ఊటీ లాగా చాలా ప్రాంతాలు మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటిని ఒక ప్యాకేజ్ లాగా హైదరాబాద్ నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక హైదరాబాద్ ఎప్పటి నుంచో నేషనల్, ఇంటర్నేషనల్ బెస్ట్ డెస్టినేషన్ సిటీగా పేరు సాధించింది. గతంలో 70,000కు మించిన టూరిస్టుల సంఖ్య ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉన్నారంటున్నారు అధికారులు. డిస్టెన్స్ ను బట్టి సిటీ టూర్ ప్యాకేజీలతో పాటు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు కొత్త ప్యాకేజీలతో రేట్స్ నిర్ణయించి అందుబాటులోకి తెస్తున్నారు. అడ్వెంచర్ టూరిజం కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. తర్వాత ఈ లేక్స్, మనకి చాలా వాటర్ రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో బోటింగ్ కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నాము. హైదరాబాద్కి ఐకాన్గా ఉండే చార్మినార్ని ఏఎస్ఐ పెద్ద ఎత్తున ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అక్కడ ఈ నడక మాత్రం ఉండే విధంగా పెడిస్ట్రైనేషన్ అనే కాన్సెప్ట్తో చేస్తున్నాం. బట్ ఇంకొద్దిగా లోకల్స్కి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాకతీయులు పాలించిన ఓరుగల్లు కూడా టూరిస్ట్ స్పాట్ గా పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. కిలా వరంగల్, 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, ఇక పాకాల లక్నవరంలో బోటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. లక్నవరంలో రోప్ వే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఎనీ టైం ఇక్కడ వాటర్ భారీగా అందుబాటులో ఉండటంతో టూరిస్టులు ఎక్కువగా ఆ ప్లేస్ ని ఇష్టపడుతున్నారు.